విన్నారా? ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు విన్నారా? సార్, సునీల్ కుమార్ గారి మాటలు విన్నాను. చాలా గౌరవంగా నేను చెప్తా, చాలా రెస్పెక్టబుల్ గా. ఎందుకంటే చాలా అంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేపథ్యం ఉండి అంత స్థాయికి వెళ్ళినటువంటి ఒక ఆఫీసర్ పైన జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు అన్నిటిపైన చాలా కూలంకలుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. సునీల్ కుమార్ గారు ఎంత వ్యక్తిగతం కాదన్నప్పటికి కూడా ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటిది. సార్, నేనేదో ఒక 2 క్వశ్చన్స్ అడగాలనుకున్నాను యాక్చువల్ గా. అంటే నేనేం విమర్శగా కాదు, అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి సునీల్ కుమార్ గారిని నేనే విమర్శనాత్మకంగా కాకపోయినా కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. సో మీరు అంటే పెద్దవారు కాబట్టి క్వశ్చన్ మరి అంటే మీ ఉద్దేశం ఏముందో నాకైతే తెలియదు. సో క్వశ్చన్ లేకుండా ఓన్లీ ఆయన ఒక్కరి వెర్షన్ మాత్రమే విని పెట్టేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ నేను త్రిపుల్ గారికి వకాల్తా తీసుకున్నానో లేదా సునీల్ కుమార్ గారికి వ్యతిరేకమానో కాకుండా ఇవాళ సునీల్ కుమార్ గారు ఇటువంటి పరిస్థితిలో అంటే తను తాను డిఫెండ్ చేసుకుంటూ త్రిపుల్ గారి పైన యుద్ధం చేసేటువంటి పరిస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందులో ఎవ్వరం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు త్రిపుల్ గారి పైన కోపం వచ్చింది ఆ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 1కో 2కో 3కో అవన్నంటే జగన్మోహన్ రెడ్డి గారికో సజ్జల గారికో లేదా మిథున్ రెడ్డి గారికో. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పార్లమెంట్ లో ఒక మంచి పొజిషన్ ఉన్నారో దాని తలదన్నేటట్టు త్రిపుల్ గారు అక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశారు. అసలు రగడ మొత్తం స్టార్ట్ అయింది ఆ పార్టీ దగ్గరే. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కేంద్ర మంత్రులు ఎంపీలు అందరూ కూడా త్రిపుల్ గారు ఇచ్చినటువంటి ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. అటువంటి సందర్భంలో అక్కడ త్రిపుల్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మధ్య ఒక వివాదం మొదలైంది. అది ఆధిపత్య వివాదం అందామా లేదా కుళ్ళందామా లేదా ఇంకోటి అందా? ఆధిపత్య వివాదం దేనికి వస్తుందండి? త్రిపుల్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కదా. జగన్ గారికి ఆయనకి ఆధిపత్యం అంటే మరి అది చూసుకోండి, మరి కరెక్ట్ గా అవార్డ్స్ 100% ఆధిపత్యమే. నేను అనేది జగన్ గారికి త్రిపుల్ గారికి కాదు, మిథున్ రెడ్డికి త్రిపుల్ గారికి మధ్య జరిగేటువంటి. ఓకే సరే, ఇద్దరు ఎంపీలు కాబట్టి ఓకే, మీరన్న వ్యాఖ్యలు కొంత యాక్సెప్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రితో చెప్పట్లేదు. అయితే మిథున్ రెడ్డి అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. మిథున్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనప్పటికి కూడా. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక గొడవ, ఆ గొడవకు సంబంధించి ఏ విధంగా అయినా సరే త్రిపుల్ అనేటువంటి ఆయన పైన టార్గెట్ చేయాలనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విధానం వాళ్ళు తీసుకొని ఆయన్ని రకరకాలైన ఇబ్బంది పెడుతూ చివరికి పుట్టినరోజు రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి ఆఫీసులో ఎవరు అవునన్నా కాదన్నా ఎంత డిఫెండ్ చేసుకున్నా ఆయనకి 3rd డిగ్రీ అందామా లేదా 10 డిగ్రీస్ అందామా ఆయన విపరీతంగా కొట్టారు. అదృష్టవశాత్తు ఆయన చనిపోకుండా బయటపడ్డాడు. ఆయన్ని పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీస్ ట్రీట్మెంటా లేదా రౌడీ ట్రీట్మెంటా ఏదైనా పోలీసు సిఐడి కస్టడీలో ఆయన పైన విపరీతమైనటువంటి కౌన్సిలింగ్ జరిగిన మాట వాస్తవం. అందులో ఎవరు కూడా కాదనాల్సినటువంటి అవసరం లేదు. సరే, అది నిదానంగా చట్టపరంగా కూడా ప్రూవ్ అవుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సమస్య చూడండి, ప్రభుత్వాలకి వాళ్ళకి మధ్య జరిగితే ఆ పోస్ట్ లో ఉన్నటువంటి సునీల్ కుమార్ గారి ద్వారా పోనీ ఆయనకి తెలిసి చేశారా తెలియక చేశారా అనేది విచారణలో రావచ్చు. కానీ ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఈయనకి జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించి ఈ రోజున ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నా ఎస్సీలు నా ఎస్టీలని ఒక చిన్న స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజున ఇంత స్ట్రగుల్ అవడానికి కారణం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వారి యొక్క బాధితుడిగా ఈ రోజు మిగిలిపడ్డాడు. అటు త్రిపుల్ బాధితుడే, నన్ను అడిగితే సునీల్ కుమార్ గారు కూడా బాధితుడే. సో ఈ బాధితుడు కాస్త వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి వివాదం పర్సనల్ గా వెళ్ళటం, సునీల్ కుమార్ గారు వాళ్ళ మదర్ యొక్క బరియల్ గ్రౌండ్ లో ఆ ఫోటోలు తీయటం, ఇవన్నీ కూడా పర్సనల్ లెవెల్ కి పడిపోయినాయి. 100% పర్సనల్ లెవెల్ కి పడిపోయినాయి.